రైట్ సార్, ఒకసారి మనం నేను తయారు చేసినటువంటి క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఒక అద్భుతంగా అప్లికేషన్ మరియు అండర్స్టాండింగ్ విధానంలో ప్రశ్నలను రూపొందించడం జరిగింది. ఉదాహరణకు ఇక్కడ మనం ఒక క్వశ్చన్ పేపర్ని, ఒక మోడల్ క్వశ్చన్స్ను చూద్దాం. మనం చూడండి, ఇక్కడ ఒకటో ప్రశ్న ఉన్నది, ఇక్కడ మీకు కనిపిస్తున్నది. విద్యా కేంద్రాలను జతపరచుము. విద్యా కేంద్రాలను జతపరచుము. ఇది మనకు ప్రాచీన కాలంలో, భారతదేశంలో ప్రాచీన కాలంలో విద్యా విధానంలో ఉన్నటువంటి పాఠ్యాంశం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ ఉన్నది ఇక్కడ మనకు. వేదకాలంలో పాఠశాలను ఏమని పిలుస్తాము? జతపరచాలి ఇవి. వేదకాలంలో పాఠశాలను ఏమని పిలుస్తామంటే ఇక్కడ చూడండి, వన్ సైడ్ ఏ వేదకాలంలో పాఠశాల, బి బౌద్ధుల కాలంలో పాఠశాల, సి జైనుల కాలంలో పాఠశాల, డి ముస్లిం కాలంలో ప్రాథమిక పాఠశాల, ముస్లిం కాలంలో ఉన్నత పాఠశాలలు. నెక్స్ట్ వేద కాలంలో విశ్వవిద్యాలయాలు, ముస్లిం కాలంలో విశ్వవిద్యాలయాలు. ఇలా మొత్తము ఒక 7 అంశాలు తీసుకున్నాను. ఇక్కడ చూడండి, పరిషత్తులు, మక్తబులు, మదరసాలు, మదరసాయిలా, మొనాస్టరీసు, బాపదలు, గురుకులాలు. ఒక సైడు కాలాలు ఇచ్చాను, ఆ కాలాల్లో పాఠశాలను ఇచ్చాను, ఆ కాలాల్లో పాఠశాలలు ఇచ్చాను. ఇక్కడ చూద్దాం సార్, మనం వేదకాలంలో పాఠశాల ఏమంటాము? ఏమంటాం సార్? వేదకాలంలో పాఠశాల గురుకులాలు అంటాం. వేదకాలంలో పాఠశాలలు సాధారణంగా దేవాలయాలకు కానీ అడవులకు కానీ అనుసంధానం చేసి ఏర్పాటు చేసేవారు. ఈ పాఠశాలలో పాఠశాల విద్య వరకు బోధించేవారు. నెక్స్ట్ బౌద్ధుల కాలంలో పాఠశాలను ఏమంటాం? ఇక్కడ చూడండి, బౌద్ధుల కాలంలో పాఠశాలలను ఏమంటాము అంటే, సాధారణంగా తెలుగులో బౌద్ధుల కాలంలో పాఠశాలలను ఆరామాలు అంటాం, మఠాలు అంటాం, విహారాలు అంటాం, చైత్యాలు అంటాం. ఈ అన్నింటిని కలిపి ఆంగ్లంలో ఏమంటామంటే మొనాస్టరీస్ అంటాము. మొనాస్టరీస్ అంటాం. ఇక్కడ చూడండి, 5వ ఆప్షన్లో ఉన్నది మనకు. 5వ ఆప్షన్లో కనిపిస్తుంది, మొనాస్టరీస్ అంటారు. నెక్స్ట్ జైనుల కాలంలో పాఠశాలను ఏమంటారు? జైనుల కాలంలో పాఠశాలను ఏమని పిలుస్తారంటే బాపదులు లేదా మఠాలు అంటారు, లేదా మఠాలు అంటారు. ఎన్నో ఆప్షన్ వస్తుంది సార్ ఇక్కడ మనకు? 6వ ఆప్షన్ వస్తుంది సార్. నెక్స్ట్ ముస్లిం కాలంలో ప్రాథమిక పాఠశాలను ఏమంటారు? ముస్లిం కాలంలో ప్రాథమిక పాఠశాలను మక్తబులు అంటారు. భారతదేశంలో మొట్టమొదటి మక్తబును గోరీ మహమ్మద్ ఎవరు ఏర్పాటు చేసినండి? గోరీ మహమ్మద్ 1192 సంవత్సరంలో ఆజ్మీర్లో మొట్టమొదటి మక్తబ్ను ప్రారంభించాడు. ఈ మక్తబును ప్రారంభించడంతోనే భారతదేశంలో ముస్లిం విద్య అనేది ప్రారంభమైంది అని చెప్పవచ్చును. ఓకేనా? ఎన్నో అంశం వస్తుంది సార్ ఇక్కడ? 2వది వస్తుంది సార్ మనకి ఇక్కడ. నెక్స్ట్ ముస్లిం కాలంలో ఉన్నత పాఠశాలలు. ముస్లిం కాలంలో ఉన్నత పాఠశాలను ఏమని పిలుస్తామంటే మనము మదరసాలు అంటాము. ఏమంటాము సార్? మదరసాలు అంటాము. 3వ ఆప్షన్ ఉంది ఇక్కడ మనకు. నెక్స్ట్ వేదకాలంలో విశ్వవిద్యాలయాలను ఏమని పిలుస్తాం? వేదకాలంలో విశ్వవిద్యాలయాలను మనం ఏమని పిలుస్తామంటే పరిషత్తులు అంటాం. సాధారణంగా వేదకాలంలో పాఠశాలలను 3 రకాలుగా వర్గీకరిస్తాము. 1 గురుకులాలు, 2వది పరిషత్తులు, 3వది సమ్మేళనలుగా మనం భావిస్తాం. గురుకులాలు అనేటివి పాఠశాల విద్యను అందిస్తాయి, పరిషత్తులు అనేటివి కళాశాల విద్యను మరియు విశ్వవిద్యాలయాల విద్యను పరిషత్తులు అందించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వేదకాలంలో విశ్వవిద్యాలయాల విద్యను అందించే సంస్థలను ఏమంటామంటే మనం పరిషత్తులు అంటాము. నెక్స్ట్ ముస్లిం కాలంలో విశ్వవిద్యాలయాలను మనం ఏమని పిలుస్తామంటే మదరసాయిలాలు అని పిలుస్తాము. మదరసా ఐలా అని పిలుస్తాం. ఎక్కడ ఉంది సార్ ఆన్సర్? ఇక్కడ ఉందండి. 4వ ఆప్షన్లో మనకు ఆన్సర్ కనిపిస్తుంది. A7, B5, C6, D2, E3, F1, G4. ఇక్కడ ఆన్సర్ ఉంది మనకు. 4వ ఆప్షన్లో ఆన్సర్ చూడండి.
క్వశ్చన్ ఎంత క్రిటికల్గా, ఎంత అప్లికేషన్ టైప్లో, ఎన్ని అంశాలతో జతపరచడం అనేది ఇవ్వడం జరిగిందో చూడండి. అంటే మీకు ఈ క్వశ్చన్ ఒక్కసారి మనం ఎనాలిసిస్ చేస్తే వేద కాలంలో, జైన్ల కాలంలో, బౌద్ధుల కాలంలో, ముస్లిం కాలంలో పాఠశాలను ఏమంటామనేది మన కంటెంట్ ఇక్కడ పూర్తిగా రావడం జరుగుతుంది. సో క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం సార్ మనం. నెక్స్ట్ మరొక క్వశ్చన్ తీసుకుందాం సార్. ఇక్కడ రెండవ క్వశ్చన్ ఇక్కడ ఉంది చూడండి. రెండవ క్వశ్చన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ కింది వాటిని జతపరచండి. మదరసాలు అంటున్నాం. మదరసాలు, మక్తబులు, చెక్క పలకలు, చెక్క పుస్తకాలు. చెక్క పలకలు, చెక్క పుస్తకాలు, వీటిని జతపరచాలి. మరొక సైడ్ ఏముంది చూడండి. మదర్సా, కుతబ్, టాక్టస్, తక్తా అని ఒక 4 పదాలు ఇచ్చాం సార్. ఇవి ఒక్కసారి మనం ఎనాలిసిస్ చేస్తే, మదరసాలు అంటున్నాం. ముస్లిం కాలంలో పాఠశాలను, ఉన్నత పాఠశాలను ఏమని పిలుస్తామంటే మదరసాలు అంటాం. ఈ మదరసా అనేటువంటి పదం మదర్సా, మదరసాలు వేద ముస్లిం కాలంలో ఉన్నత పాఠశాల విద్యను అందించేటువంటి సంస్థలను ఏమంటామంటే మదరసాలు అంటాం. మదరసాలు అనేటువంటి పదము మదర్సా అనేటువంటి అరబిక్ పదం నుంచి ఆవిర్భవించింది. అరబిక్ భాషలో మదర్సా అనగా ఏమిటి అంటే అధ్యయన కేంద్రము. నెక్స్ట్ పోతే మక్తబ్. ముస్లిం కాలంలో ప్రాథమిక పాఠశాలను ఏమని సంబోధిస్తామంటే మనం మక్తబ్ అంటాం. ఈ మక్తబ్ అనేటువంటి పదము కుతబ్ అనేటువంటి అరబిక్ భాషా పదం నుంచి ఆవిర్భవించింది. అరబిక్ భాషలో కుతబ్ అనగా ఏమిటంటే రాయడం నేర్పే ప్రదేశం అని చెప్పుకుంటాం. రాయడం నేర్పే ప్రదేశం అని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చెక్క పలకలు. బ్రిటిష్ కాలంలో ఉపయోగించినటువంటి చెక్క పలకలను ఏమంటామంటే తక్తా అంటాం. మద్రాసు ప్రాంతంలో థామస్ మన్రో పరిశీలనలో మద్రాసు ప్రాంతంలో తక్తా అనేటువంటి చెక్క పలకలను ఉపయోగించినారు అని మన్రో తన యొక్క పరిశీలనలో పేర్కొన్నాడు. సో ఏ విధంగా జరిగింది అంటే మద్రాసు ప్రాంతంలో బాలబాలికలు ఉదయం 6 గంటలకే పాఠశాలకి వెళ్ళి పలకపై సరస్వతి అనేటువంటి పదాన్ని రాసి విద్యాభ్యాసం ప్రారంభించేవారు అని అతడు పేర్కొంటాడు. అంతేకాకుండా ఆ రోజులో ఉపయోగించేటువంటి చెక్క పలకలను తక్తా అంటారు. నెక్స్ట్ చెక్క పుస్తకాలు ముస్లిం కాలంలో ఇవి మనకు అమల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ముస్లిం కాలంలో ఉపయోగించినటువంటి చెక్క పుస్తకాలను ఏమని పిలుస్తారంటే టాక్టస్ అంటారు. ఆన్సర్ ఏమొస్తుందండి ఇక్కడ? ఏకు 1, బికి 2, తర్వాత చెక్క పలకలు 4, 3, 1, 2, 4, 3. ఇక్కడ ఆన్సర్ 2లో ఉన్నది. ఇలా జతపరచమని రావడం జరుగుతుంది. నెక్స్ట్ 3వ క్వశ్చన్ చూద్దాం సార్. 3వ క్వశ్చన్ వేదకాలం జతపరచండి. 3వ క్వశ్చన్ కూడా జతపరచండి అని ఉన్నది ఇక్కడ. వేదకాలము, బౌద్ధుల కాలము, జైనుల కాలము, ముస్లిం కాలం. ఇక్కడ ఏంటంటే మరొక సైడ్ ఏమి ఇచ్చారంటే ఉపాధ్యాయ లేదా సాధువులు, మౌల్వి, ద్రష్ట, తీర్థాంకరులు అని ఒక 4 పదాలు కనిపిస్తున్నాయి మనకు. అంటే దీని అర్థమైంది, వివిధ కాలాలలో ఉపాధ్యాయుని ఏమని పిలుస్తాము మనము? వేదకాలంలో ఉపాధ్యాయుడిని, ఇక్కడ మనకు కనిపించే పదం ఏంటంటే ద్రష్ట. సాధారణంగా వేదకాలంలో ఉపాధ్యాయుని గురువు, ఆచార్య దేవోభవ, గురుదేవోభవ, అలగురు, గురు, వజ్జ, ద్రష్ట అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ద్రష్ట అంటున్నాం. ద్రష్ట అంటే ఏమిటి అంటే భూతకాలము,
వర్తమాన కాలము, భవిష్యత్తు కాలాలు తెలిసిన వాడే ఉపాధ్యాయుడని లేదా ద్రష్ట అని పిలుస్తాం. నెక్స్ట్ పోతే బౌద్ధుల కాలంలో ఉపాధ్యాయుని మనం ఏమని పిలుస్తాం? బౌద్ధుల కాలంలో ఉపాధ్యాయుని ఏమని పిలుస్తాం అంటే ఉపాధ్యాయ అని పిలుస్తాం. సాధారణంగా బౌద్ధుల కాలంలో ఉపాధ్యాయుల్ని మనం రెండు రకాలుగా పిలుస్తాం. ఒకటి ఏమని పిలుస్తామంటే ఉపాధ్యాయ అని పిలుస్తాం. రెండవ రకం ఏం పిలుస్తామంటే ఆచార్య అని పిలుస్తాం. ఉపాధ్యాయ సాధారణంగా పాఠశాల వ్యవస్థలో పనిచేస్తాడు. ఆచార్య అంటేనేమో విశ్వవిద్యాలయ కళాశాలలో పనిచేసేటువంటి వారిని మనము ఏమని పిలుస్తామంటే ఆచార్యగా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ జైనుల కాలంలో ఉపాధ్యాయులను ఏమని పిలుస్తాం? జైనుల కాలంలో ఉపాధ్యాయులను ఏమని పిలుస్తామంటే తీర్థాంకరులు అని పిలుస్తాము. నెక్స్ట్ ముస్లిం కాలంలో ఉపాధ్యాయుని ఏమని పిలుస్తామంటే ముస్లిం కాలంలో సాధారణంగా ఉపాధ్యాయుడిని మౌల్వీ లేదా ఇమాం అని పిలుస్తాము. సో ఆన్సర్లు ఇక్కడ ఏమవుతుంది సార్? 3, 1, 4, 2 అవుతుంది. ఎందులో ఉన్నాయి సార్? 3, 1, 4, 2. ఇంకో ఇక్కడ ఆన్సర్ ఉంది, 1లో ఆన్సర్ ఉంది. ఇలా మన క్వశ్చన్ పేపర్ కంప్లీట్గా ఈ ప్యాటర్న్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ మనం గమనిస్తే చూడండి, ఇక్కడ ఏముంది? సరికాని వాక్యాన్ని గుర్తించండి అని ఉంది. ఇక్కడ మనం 4 ఆప్షన్స్ ఇచ్చాం. 4 ఆప్షన్లో సరికాని వాక్యం ఏమిటి? వర్ధమాన మహావీరుడు చేసిన మొదటి మత బోధనలు దివ్యధ్వని అంటారు. వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని బాగా ప్రాచుర్యంలోనికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా వర్ధమాన మహావీరుడు 14 సంవత్సరాలు తపస్సు చేసి కోరికలను జయించి జీనుడుగా మారుతాడు. మారిన తర్వాత తన మతపరమైనటువంటి మొట్టమొదటి బోధనను రాజగృహలో చేస్తాడు. ఆ చేసినటువంటి మొదటి మత బోధన ఏమంటామంటే దివ్యధ్వని అంటాం. ఇది కరెక్టే, ఈ అంశం కరెక్టే. వర్ధమాన మహావీరుడి బోధనలను త్రిరత్నాలు అంటారు. ఎస్, వర్ధమాన మహావీరుడు చేసినటువంటి బోధనలను త్రిరత్నాలు అంటారు. సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరితము అనేటువంటి 3 అంశాలను త్రిరత్నాలు బోధిస్తాడు వర్ధమాన మహావీరుడు. సో అతని బోధనను త్రిరత్నాలు అంటారు. కరెక్టే. నెక్స్ట్ మరొక అంశం చూడండి. గౌతమ బుద్ధుడు చేసిన మొదటి మత బోధనలను ధర్మచక్ర పరివర్తన అంటారు. గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు. అందులో భాగంగా ఇతడు తన యొక్క మతపరమైన మొట్టమొదటి బోధనను సారానాథ్లో చేస్తాడు. సారానాథ్లో ఒక 5 విద్యార్థులకు సారానాథ్లో ఒక 5 విద్యార్థులకు బోధన చేస్తాడు. దాన్ని ఏమంటామంటే ధర్మచక్ర పరివర్తన అంటాం. సో ఇది కూడా కరెక్టే. గౌతమ బుద్ధుడు చేసిన మొదటి మత బోధనలు సమ్యక్ జ్ఞానం అంటారు. ఏమంటాం సార్? సమ్యక్ జ్ఞానం అంటామని ఇక్కడ ఉన్నది. సమ్యక్ జ్ఞానం అనేది ఎందులో అంటే గౌతమ బుద్ధుడు ఆర్య సత్యాలను పాటించాలి అంటాడు. ఆర్య సత్యాలు అంటే ఏంటివి? 4 నైతిక విలువలకు సంబంధించినటువంటి అంశాలు. ప్రపంచమంతా దుఃఖమయమని, ఈ దుఃఖానికి కారణం కోరికలని, కోరికలను జయించడం ద్వారా దుఃఖాన్ని నివారించవచ్చు. అందుకోసము వ్యక్తి అష్టాంగ మార్గాన్ని పాటించాలి అంటాడు. అష్టాంగ మార్గం అంటే 8 నైతిక సూత్రాలు అంటున్నాం. 8 నైతిక సూత్రాలు. అందులో ఉన్నటువంటిది సమ్యక్ జ్ఞానం. కానీ ఇది మత బోధన కాదు. ఇందులో కాని అంశం ఏమిటంటే 4వ అంశం అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంది? సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. కాబట్టి 4వ అంశం అవుతుంది. నెక్స్ట్ 5వ క్వశ్చన్ ఏం సార్? ఇక్కడ సరైన దానిని గుర్తించండి. రైట్, ఇక్కడ చూడండి. సరైన వాక్యాన్ని గుర్తించండి.
బౌద్ధుల కాలంలో బెంగాల్ ప్రాంతంలో టోల్ అనే విద్యా సంస్థలు ఉండేటివి. ఎస్, బౌద్ధుల కాలంలో బెంగాల్ ప్రాంతంలో విద్యను అందించడానికి టోల్ అనే విద్యా సంస్థలు బెంగాల్లో ఉన్నాయి. నెక్స్ట్, బౌద్ధుల కాలంలో హిందువులకు విద్యను అందించే కేంద్రాలను ఏమని పిలిచారంటే అగ్రహారాలను పిలిచిండ్రు. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. బౌద్ధుల కాలంలో హిందువులకు విద్యను అందించే కేంద్రాలను ఘటికలు అంటారు. ఇది కాదు. పల్లవుల కాలంలో విద్యను అందించే కేంద్రాలను విద్యా కేంద్రాలను ఏమంటారంటే ఘటికలు అంటారు. కాబట్టి కాదు. ఇది బౌద్ధుల కాలంలో ఉన్నత విద్యను అభ్యసించిన బౌద్ధ శిష్యుల్ని ఏమంటారంటే బౌద్ధ భిక్షువు అంటారు. ఇది సరైన వాక్యమే. బౌద్ధుల కాలంలో విద్యార్థులను బౌద్ధ ఆచార్యులు అంటారు. ఇది కాదు. బౌద్ధుల కాలంలో విద్యార్థులను ఏమంటామంటే సమనేరులు అంటారు. సమనేరులు అని పిలుస్తాము. పబ్బజ్ అనే ఉత్సవాన్ని పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థిని ఏమని పిలుస్తామంటే మనం ఇక్కడ సమనేరులు అంటాం. మరి ఏమున్నాయి సార్ ఇక్కడ కరెక్ట్ అంశాలు? ఏ, బి, డి. ఆన్సర్ ఇందులో ఉంది. ఇలాంటి అప్లికేషన్ ప్రశ్నలు మీకు అన్ని కంప్లీట్గా 26 టెస్టులకు 26 పరీక్షలు మొత్తం ఇలానే కంప్లీట్గా అప్లికేషన్ మెథడ్లో మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమున్నది? ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించుము. సరికాని వాక్యాన్ని గుర్తించుము. ఏమున్నది ఇక్కడ? మరి ఇంగ్లాండ్ను బాగు చేయడానికి లాటిన్, గ్రీకు భాషలు ఏ విధంగా ఉపయోగపడ్డాయో అదేవిధంగా భారతదేశాన్ని బాగు చేయడానికి ఆంగ్లం ఉపయోగపడుతుంది. ఎవరికి సంబంధించి సార్? లార్డ్ మెకాలేకి సంబంధించినటువంటి అంశం ఇది అని చెప్తాడు ఆయన. ఇంగ్లాండ్ను బాగు చేయడానికి గ్రీకు, లాటిన్ భాషలు ఏ విధంగా ఉపయోగపడ్డాయో భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి ఆంగ్లం ఉపయోగపడుతుందని చెప్తాడు. కరెక్ట్ అంశం. ఆంగ్లంను ముందుగా ధనవంతులకు, ఉన్నత కులాలకు నేర్పించినట్లయితే వారి ద్వారా ఆంగ్లాన్ని దిగువ ప్రజలు, పేద ప్రజలు నేర్చుకుంటారు. ఎస్, దీన్ని ఏమన్నాం? అధోముఖ వడపోత సిద్ధాంతం అన్నాం. లార్డ్ మెకాలే అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దాని ప్రకారం విద్యను ముందుగా ధనిక కుటుంబాలకు అదేవిధంగా ఉన్నత కుటుంబాలకు బోధించినట్లయితే తద్వారా పేదవారు, దిగువ ప్రజలు నేర్చుకుంటారని చెప్పడం జరిగింది. నెక్స్ట్, మూడో అంశం, ఆంగ్లంను ముందుగా పేదవారికి, దిగువ కులాల వారికి నేర్పించినట్లయితే వారి ద్వారా ఆంగ్లాన్ని ఎగువ ప్రజలు, ధనవంతులు నేర్చుకుంటారు. ఇది తప్పు. ఈ స్టేట్మెంట్ ముందుగా ఉంది, కరెక్ట్. నెక్స్ట్, కంపెనీ అది పరిపాలించే కోట్లాది భారతీయులకు మధ్య దుభాషీలుగా వివరించడానికి అల్పసంఖ్యాక భారతీయ వర్గము అవసరము అని చెప్పడం జరిగింది. ఈ అంశం కూడా కరెక్టే. ఇందులో సరికాని వాక్యం ఏమిటంటే మూడో అంశం ఏముంది? ఆంగ్లమును ముందుగా పేదవారికి, దిగువ కులాల వారికి నేర్పించినట్లయితే అని ఉన్నది. కానీ అధోముఖ వడపోత సిద్ధాంతంలో లార్డ్ మెకాలే ఏం చెప్పాడు మనకు? ఆంగ్లమును ముందుగా ఉన్నత కులాల వారికి, ధనవంతులకు బోధించినట్లయితే వారి ద్వారా దిగువ కులాల వారు, పేదవారు నేర్చుకుంటారని చెప్పడం జరిగింది. ఇందులో సరికాని అంశం ఏమిటంటే ఆంగ్లమును ముందుగా పేదవారికి, దిగువ కులాల వారికి నేర్పించినట్లయితే వారి ద్వారా ఆంగ్లాన్ని ఎగువ ప్రజలకు, ధనవంతులు నేర్చుకుంటారు. నెక్స్ట్, 7వ క్వశ్చన్, జతపరచుము అని ఉన్నది. ఇక్కడ 7వ క్వశ్చన్ ఏమున్నదంటే మనకి ఇక్కడ జతపరచుము అని ఉన్నది. సో ఇక్కడ వన్ సైడ్ ఏమో ఒక అంశము, రైట్ సైడ్ ఒక అంశం ఇచ్చాం. చూద్దాం. ఇక్కడ బేతనీ పాఠశాల. భారతదేశంలో బేతనీ పాఠశాలను ఎప్పుడు, ఎవరు, ఎక్కడ స్థాపించారు అని చూద్దాం. రైట్, చూడండి. బేతనీ పాఠశాల భారతదేశంలో బ్రిటిష్ వారు మొట్టమొదటిసారిగా స్వదేశీ భాషల్లో విద్యను అభివృద్ధి చేయడానికి గాను బేతనీ పాఠశాలను కలకత్తాలో 1840లో ఏర్పాటు చేశారు. 40లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, పూణేలో బాలికల పాఠశాలల ఏర్పాటు. పూణేలో బాలికల పాఠశాలల ఏర్పాటు అంటున్నాం. మహారాష్ట్రలోని పూణేను కేంద్రంగా చేసుకొని మహాత్మా జ్యోతిరావు పూలే 1845లో పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది. 1848లో ఏర్పాటు చేయడం జరిగింది. 1848లో ఏర్పాటు చేయడం జరిగింది. 1848లో. నెక్స్ట్, ఆంగ్ల మాధ్యమంలో చదివిన వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము అని బ్రిటిష్ కాలంలో ఒక
గవర్నర్ జనరల్ ప్రకటించాడు. ఆయనే హార్డింగ్, లార్డ్ హార్డింగ్ 1 1844లో ప్రకటించాడు. ఆప్షన్ ఏమవుతుంది? 1 అవుతుంది ఇక్కడ మనకు. నెక్స్ట్, ప్రజ్ఞావంతుల కాలం. భారత విద్యా చరిత్రలో ప్రజ్ఞావంతుల కాలం అని దేన్ని అంటామంటే 1813 నుంచి 1834 వరకు మధ్య ఉన్న కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలము అంటాము భారతీయ విద్యా చరిత్రలో. ఎందుకన్నాం సార్ అంటే 1813లో చార్లెస్ గ్రాంట్ అధ్యక్షతన చార్టర్ చట్టాన్ని ఏర్పాటు చేస్తే ఆ చార్టర్ చట్టంలో ఏం పేర్కొన్నారంటే భారతదేశంలో విద్యను అభివృద్ధి చేయడానికి ₹1,00,000 ఖర్చు పెట్టాలని సూచిస్తాడు. కానీ ఆ ₹1,00,000ని ఆంగ్ల విద్యను అభివృద్ధి చేయడానికి ఖర్చు పెట్టాలా, లేదా స్వదేశీ భాషల్లో విద్యను అభివృద్ధి చేయడానికి ఖర్చు పెట్టాలని స్పష్టంగా పేర్కోకపోవడంతో భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ విద్యావేత్తలు, యూరోపియన్ విద్యావేత్తలు 2 వర్గాలుగా విడిపోవడం జరిగింది. వారే ప్రాక్పశ్చిమ వివాదం, ఆంగ్లశిష్టుల వివాదం, 2 రకాల ఆర్గ్యుమెంట్స్ భారతదేశంలో స్టార్ట్ అయ్యాయి. అంటే మేధావుల్లో 1813 నుంచి 1834 వరకు భారతదేశంలో ఉన్నటువంటి విద్యావేత్తల మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది, ఒక కోల్డ్ వార్ జరిగింది. ఎవరి మధ్య? విద్యావంతుల మధ్య, మేధావుల మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. అందుకే దీన్ని ఏమంటామంటే ప్రజ్ఞావంతుల కాలము అంటాం, ప్రజ్ఞావంతుల కాలము అంటాం. నెక్స్ట్, నిశ్శబ్ద కాలం. భారతీయ విద్యా చరిత్రలో నిశ్శబ్ద కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1897 నుంచి 1902 వరకు. ఎన్నో ఆప్షన్ ఉంది ఇక్కడ మనకు? 6వ ఆప్షన్ ఉంది. ఎందుకు నిశ్శబ్ద కాలం అంటున్నాం భారతీయ విద్యా చరిత్రలో? భారతీయ విద్యా చరిత్రలో నిశ్శబ్ద కాలం 1897 నుంచి 1902 వరకు పేర్కొంటాం. కారణం ఏమిటంటే భారతదేశంలో ఈ మధ్య కాలంలో ప్లేగు వ్యాధి రావడం వలన ఎవ్వరు కూడా పేరెంట్స్ తమ పిల్లల్ని పాఠశాలకు పంపించకుండా ఉండడం జరిగింది. మన దగ్గర ఇటీవల కాలంలో సంభవించినటువంటి కరోనా కాలంలో ఏ ఒక్క పాఠశాల కూడా తెరుచుకోలేదు. అన్ని పాఠశాలలు మూతపడ్డ విధంగానే 1897, 1902 కాలంలో కూడా భారతదేశంలో ప్లేగు వ్యాధి బాగా వ్యాపించింది. అందులో భాగంగా ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని పాఠశాలకు పంపించలేదు. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే నిశ్శబ్ద కాలము అంటాం. 6వ ఆప్షన్ తీసుకున్నాం. నెక్స్ట్, చీకటి యుగం. చీకటి యుగం లేదా అంధకాలం అంటాం. భారతీయ విద్యా చరిత్రలో చీకటి యుగం ఎప్పటి నుంచి అంటే 1939 నుంచి 1944 వరకు. 1939 నుంచి 1944 వరకు. ఎందుకన్నాం సార్ ఇక్కడ ఎందుకన్నామంటే భారతదేశంలో 2వ ప్రపంచ యుద్ధం సాగుతుంది. బ్రిటిష్ వారు భారతీయ విద్యా వ్యాప్తికి ఎలాంటి కృషి చేయకుండా, ఎలాంటి కమిషన్లను ఏర్పాటు చేయకుండా కేవలము జాప్యం చేయడం జరిగింది. కాబట్టి భారతీయ విద్యా వ్యవస్థ కుప్పగూలిపోయింది, కుంటుపడింది. అందుకు గాను ఈ మధ్యకాలాన్ని చీకటి యుగంగా పేర్కొంటాము. ఇవి మనం పేర్కొన్నటువంటి అంశాలు, మనం నేర్చుకుంటున్నటువంటి అంశాలు, నేను ఇచ్చినటువంటి ప్రశ్నల సరళి. ఒక్కసారి గమనించండి సార్, మీరు ఈ ప్రశ్నలను మీరు చేయగలిగితే మీ కంటెంట్ అంతా మీ మైండ్లోకి వచ్చేస్తుంది, మీ జ్ఞప్తిలోకి వస్తుంది మీ కంటెంట్ మొత్తం కూడా. సో కాబట్టి ఈ ఆప్షన్ ఎక్కడ ఉందండి? 3, 5, 1, 2, 6, 4. ఫస్ట్ ఆప్షన్లో ఫస్ట్లో మనకు ఆన్సర్ కనిపిస్తుంది. ఇది నేను ఇచ్చినటువంటి ప్యాటర్న్. నెక్స్ట్ చూద్దాం సార్. మనం మరొక అంశం జతపరచండి అనేది 8వ క్వశ్చన్ మనకు వచ్చింది ఇక్కడ. మొదటి ఉపాధ్యాయ శిక్షణా కళాశాల, సెయింట్ యాన్స్ కళాశాల, అబ్జర్వేషన్ గ్రంథ రచన, అసీలం అనాథ పాఠశాల ఏర్పాటు, కాశీ సంస్కృత కళాశాల ఏర్పాటు, కలకత్తా మదరసా. రైట్, జతపరచుమని ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఒకసారి చూడండి, గమనించండి. మొదటి ఉపాధ్యాయ శిక్షణా కళాశాల. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మొదటి ఉపాధ్యాయ శిక్షణా కళాశాలను 1716లో డెన్మార్క్ దేశానికి చెందినటువంటి జిగెన్ బాల్గ్ అనేటువంటి విద్యావేత్త
తమిళనాడు రాష్ట్రంలోని ట్రాంక్వీ బార్లో మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను 1716లో ఏర్పాటు చేసిండు. 1716లో ఏర్పాటు చేసిండు. నెక్స్ట్ రెండవది సెయింట్ ఆన్స్ కళాశాల ఏర్పాటు. సెయింట్ ఆన్స్ కళాశాలను ఎవరు ఏర్పాటు చేసినంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఏర్పాటు చేసిండు. భారతదేశంలో మొట్టమొదటి క్రైస్తవ మత బోధకుడు, పోర్చుగీసు దేశానికి చెందినటువంటి క్రైస్తవ మత బోధకుడు, భారతదేశంలో విద్యావ్యాప్తికి కృషి చేసినటువంటి మొట్టమొదటి క్రైస్తవ మత బోధకుడు కూడా సెయింట్ ఫ్రాన్సిస్ జేవియరే. ఇతడు 1575 సంవత్సరంలో 1575 సంవత్సరంలో బొంబాయిలోని బంద్రా అనే ప్రదేశంలో సెయింట్ ఆన్స్ కళాశాలను ఏర్పాటు చేసినాడు. ఎక్కడ ఉంది సార్ మరి 1575? ఇక్కడ చూడండి, 5వ ఆప్షన్లో ఉంది మనకు. నెక్స్ట్ అబ్జర్వేషన్ గ్రంథ రచయిత. ఈ అబ్జర్వేషన్ గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే చార్లెస్ గ్రాంట్. ఈస్ట్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు అధ్యక్షుడిగా వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీకిలో ఒక సభ్యుడిగా వచ్చినటువంటి చార్లెస్ గ్రాంట్, ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక సభ్యుడిగా వచ్చినటువంటి చార్లెస్ గ్రాంట్ 1713లో అబ్జర్వేషన్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథంలో భారతీయ విద్యా వ్యవస్థను పొందుపరిచినాడు. ఈ గ్రంథంలో ఇతడు ఏమని పేర్కొంటాడంటే భారతీయులు అత్యంత నీచమైన దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో జీవిస్తున్నారు, కాబట్టి భారతీయులకు ఆంగ్ల విద్యను అందించాలి అని ఆంగ్ల విద్య యొక్క ప్రాముఖ్యతను చార్లెస్ గ్రాంట్ తెలియజేసినాడు. అందుకే చార్లెస్ గ్రాంట్ని మనం ఏమని పేర్కొంటామంటే ఆధునిక విద్యకు పితామహుడు అని పిలుస్తాము. నెక్స్ట్ అశీలం అనాథ పాఠశాలను ఎప్పుడు ఏర్పాటు చేసినంటే 1776లో ఏర్పాటు చేసిండ్రు. ఎవరు ఏర్పాటు చేసిండ్రు? మిసెస్ కాంప్బెల్ అనేటువంటి బ్రిటిష్ విద్యావేత్తరాలు. మిసెస్ కాంప్బెల్ బ్రిటిష్ దేశానికి చెందినవారు. మద్రాసు ప్రాంతంలో అనాథ బాలికల విద్యను అందించడానికి అశీలమైనటువంటి అనాథ పాఠశాలను 1786లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ కాశీ సంస్కృత కళాశాలను 1791లో ఏర్పాటు చేసిండ్రు. రెండవ ఆప్షన్ ఇందులో మనకు కనిపిస్తుంది. తర్వాత కలకత్తా మద్రాసాను 1781లో ఏర్పాటు చేసిండ్రు. నాలుగవది చూడండి 3, 5, 1, 6 ఎక్కడున్నాయి ఆప్షన్? 3, 5, 1, 6, 2, 4 ఆన్సర్ 1లో ఉంది. ఇలా కంటెంట్ మొత్తం మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ చార్టర్ చట్టానికి చెందనిది క్వశ్చన్. చార్టర్ చట్టానికి చెందనిది అని క్వశ్చన్. ఏమున్నా సార్ ఇక్కడ? భారతదేశ విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇది కరెక్ట్. చార్లెస్ గ్రాంట్ అధ్యక్షతన 1813లో చార్టర్ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని సిఫార్సులు చేస్తాడు. 3 రకాల సిఫార్సులు చేస్తాడు అతను. ఏమున్నా సార్ ఇక్కడ? భారతదేశ విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఫస్ట్ సిఫార్సు మతం ప్రచారం చేసుకోవడానికి మరియు విద్యను అందించడానికి క్రైస్తవ మిషనరీలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. ఇది కూడా కరెక్టే. భారతదేశంలో విద్యను అభివృద్ధి చేయడానికి సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు పెట్టాలి. ఇది కూడా కరెక్టే. మరి కానిది ఏమిటి సార్ ఇక్కడ? భారతదేశంలో ఆంగ్ల విద్యను అభివృద్ధి చేయడానికి సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు చేయాలి అని ఈ స్టేట్మెంట్ ముందు చెప్పలేదు. సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు చేయాలి అంటాడు, కానీ ఆంగ్ల విద్యను అభివృద్ధి చేయడానికి ₹1,00,000 ఖర్చు చేయాలి అని చెప్పలేదు. కావున కానిది ఏమిటంటే భారతదేశంలో ఆంగ్ల విద్యను అభివృద్ధి చేయడానికి సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు పెట్టాలి అనేటువంటి అంశము చార్టర్ చట్టానికి చెందనిది. సో ఆన్సర్ 4వ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ వుడ్స్ నివేదికకు చెందినది.
క్వశ్చన్ చూడండి ఎలా వస్తుందో. చెందనివి చెందినవి, సరికానివి సరైనవి, జతపరచుము సరికాని జత. టోటల్ కంప్లీట్ మొత్తం క్వశ్చన్లు అన్నీ ఇదే విధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. రైట్, చూద్దాం సార్. ఇక్కడ భారతీయులను సేవకులుగాను దుభాషీలుగాను తయారు చేయడమే కాదు, వారిలో బుద్ధి కుశలతను నైతిక విలువలను పెంపొందించాలి. ఇది స్టేట్మెంట్ కరెక్ట్గా ఇచ్చివ్వడం జరిగింది. ఆంగ్ల భాషను కేవలము భాషపై పరిజ్ఞానం ఉన్న వారికే బోధించి మిగిలిన వారికి వారి వారి మాతృభాషల్లో బోధన చేయాలి. ఇది కరెక్టే. మూడో అంశం, ఆంగ్ల భాషను కేవలం భాషపై పరిజ్ఞానం ఉన్న వారికి బోధించి మిగిలిన వారికి వారి వారి మాతృభాషల్లో బోధన చేయాలి. మూడో అంశం, ఆంగ్ల భాషను అందరికీ బోధించి మాతృభాషలో కొందరికి మాత్రమే బోధించాలి. ఇది తప్పు స్టేట్మెంట్. విశ్వవిద్యాలయాల్లో తటస్థ మత బోధన అనుసరించాలి. ఇది కరెక్ట్ స్టేట్మెంటు. విశ్వవిద్యాలయాల్లో తటస్థ మత బోధన చేయాలి. ఐదో అంశం, విశ్వవిద్యాలయాల్లో మత బోధన చేయాలి అని చెప్పలేదు. సో కరెక్ట్ అంశాలు ఏమున్నాయంటే ఇక్కడ మనకు కరెక్ట్గా అంశాలు కనిపించేటివి ఏ, బి, డీలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఆన్సర్. సో ఇలా ఒక 5 స్టేట్మెంట్లు ఇచ్చి సరైనవి లేదా ఉర్సు నివేదికకు చెందినది అని ఇలా మీకు ప్రశ్నిస్తున్నాడు. ఈ 5 స్టేట్మెంట్లలో మీకు 5 స్టేట్మెంట్లు తెలిసి ఉంటేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. లేని ఎడల మీరు ఆన్సర్ని గుర్తించలేరు. ఇక్కడ చూడండి, ఉర్సు నివేదికకు చెందినది అన్నాను, 5 స్టేట్మెంట్లు ఇచ్చాను. ఈ 5 స్టేట్మెంట్లలో 3 స్టేట్మెంట్ మాత్రమే ఉర్సు నివేదికకు చెందినవి, మిగతావి చెందనివి. కాబట్టి మనం ఇక్కడ చెందినవి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాలి.